నగదు రహిత లావాదేవీల్లో కృష్ణా జిల్లా దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత జిల్లాలో నగదు రహిత లావాదేవీలు భారీగా పెరిగాయి. ఆధార్ అనుసంధానం ద్వారా నగదు రహిత చెల్లింపుల్లో అనుసరిస్తున్న విధానాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. జూన్ నాటికి నగదు రహిత లావాదేవీలు 100% లక్ష్యం సాధించాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్రంలో నగదురహిత లావాదేవీలు చేయడానికి ప్రజలు ప్రారంభంలో ఇబ్బందులు పడినా క్రమక్రమంగా అలవాటు పడుతున్నారు. డెబిట్, క్రెడిట్, రూపే కార్డులు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా చెల్లింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దాదాపు 41% లావాదేవీలతో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో నగదురహిత లావాదేవీల నిర్వహణలో కృష్ణా జిల్లా ముందంజలో ఉంది. ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆధార్ ఆధారిత చెల్లింపులు జరుగుతున్నాయి. డిజిటల్ లావాదేవీలపై కేంద్రం నియమించిన ముఖ్యమంత్రుల కమిటీకి కన్వీనర్గా ఉన్న చంద్రబాబు కృష్ణా జిల్లాలో చేపట్టిన ఆధార్ ఆధారిత విధానాలను ప్రధానికి అందజేసిన మధ్యంతర నివేదికలోనే పొందుపరిచారు. విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆధార్ ఆధారిత లావాదేవీల నిర్వహణకు అవసరమైన స్కానర్లను సబ్సిడీపై అందిస్తున్నారు. అన్ని రకాల వ్యాపార సంస్థలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులు, ఇతర వాణిజ్య సముదాయాల్లో నగదురహిత చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఏటీఎం, రూపే కార్డుల వినియోగం, ఈపోస్ మిషన్ల ద్వారా చెల్లింపులపై ప్రభుత్వ యంత్రాంగం, బ్యాంకు అధికారులు, విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆధార్ పే అని ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం జరిగింది. కస్టమర్స్ వాళ్ళ ఆధార్ నంబర్ తీసుకొచ్చి వాళ్ళ వేలుముద్ర పెట్టేస్తే ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. ఇది దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా కృష్ణా జిల్లాలో చేయడం జరిగింది. ఆధార్ పే స్కానర్ యాక్చువల్ కాస్ట్ 2400 రూపాయలు. దీన్ని 50% సబ్సిడీ కింద 1200 రూపాయలకి మనం వ్యాపారస్తులకు ఇవ్వడం జరుగుతుంది. చాలామంది దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన కమాండ్ సెంటర్కి దాదాపు రోజు ఒక 20 to 30 కస్టమర్స్ పైన రోజు వచ్చి తీసుకుంటున్నారు. 1000 మంది రీటైలర్స్కి మనం ఈ ఆధార్ పే అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కిరాణా షాప్ అండి మాది. ఐడిఎఫ్సి వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ మిషన్లు ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే బయోమెట్రిక్, అంటే దీనికి మిషన్లకి ఏం అవసరం ఉండదు. డైరెక్ట్ థంబ్ ఇంప్రెషన్ పెడితేనేదంటే అకౌంట్ డీటెయిల్స్ అవి వస్తున్నాయి. దానికి అనుగుణంగా మన మొబైల్లో ఒక యాప్ వేసుకుని ఆ యాప్ ద్వారా డైరెక్ట్ అమౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కస్టమర్కి ఈజీగా ఉంటుంది, బట్ షాప్ వాళ్ళకి మాకు ఈజీగా ఉంటుంది. మొబైల్ షాప్ బిజినెస్ తగినంత చిల్లర లేక నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో కలెక్టర్ గారు మాకు ఈ మిషన్ ఇచ్చి మా వ్యాపారం బాగా జరగడానికి మాకు సహకరించారు. అందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ విధానాల అమలులో చిన్నపాటి సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రాథమిక సహకార పరపతి సంఘాల పరిధిలో ఆధార్ చెల్లింపులకు సంబంధించిన యాప్ డౌన్లోడ్ కోసం ఏ తరహా ఫోన్ వినియోగించాలనే విషయంలో కొంత గందరగోళం నెలకొంటోంది. కలెక్టర్ క్యాంపు కార్యాలయానికొచ్చే పీఏసీఎస్ కార్యదర్శులకు సరైన సమాచారం, అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ ఫోన్లో, ఏ మోడల్ ఫోన్లో ఏ యాప్ ఎక్కుతుందో కనుక్కొని మాకు తెలియజేసినట్టయితే ఆ ఫోన్లు ఉన్న వాళ్ళ వరకే వచ్చి ఇది చేసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి అనేసి ఏవో గారు వెళ్ళమనేసి అంటే ఆధార్ కార్డును ఇది తీసుకుని వచ్చాము. అక్కడ చెప్పడం ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే వెళ్ళిపోండి అనేసి అని చెప్పారు. కానీ ఇక్కడ ఆండ్రాయిడ్ ఫోన్ మా ఫోన్లోకి పనికిరాదు అనేసి అంటున్నారు. మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అది ఆ ఫోన్ తీసుకుని వచ్చి చేయించుకునేవాళ్ళం. నగదురహిత లావాదేవీలు దేశవ్యాప్తంగా ఇంకా ఎక్కువగా జరగడానికి డిజిటల్ లావాదేవీలన్నింటిపైన అన్ని రకాల రుసుములు రద్దు చేయాలని చంద్రబాబు కమిటీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇందుకు కృష్ణా జిల్లా నమూనాను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసిన మధ్యంతర నివేదికలో పొందుపరచడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్లోనే ఒక బయోమెట్రిక్స్ పెట్టుకొని ఆధార్ పే అనేది, అదేవిధంగా పీడిఎస్లో ఉన్నటువంటి నగదు రహిత లావాదేవీలు ఈ నెలలోనే మనం దాదాపు 7.5 లక్షల మందికి ఎలా ఇచ్చారు. చాలామందికి మన ఇక్కడ లక్కీ గ్రహ యోజన కూడా వచ్చింది. అదేవిధంగా ఒక చిన్న బయోమెట్రిక్ డివైస్ 2000 రూపాయలు అవుతుంది. అవి కూడా 1000 రూపాయలు సబ్సిడీ ఇస్తూ చేయాలనేది విజయం లేదు. సో ఇది వస్తే చాలా తక్కువ టైంలో దేశం మొత్తం ఈ పద్ధతి స్ప్రెడ్ చేయడానికి ఆస్కారం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల చెల్లింపులన్నీ ఆన్లైన్ చేయడానికి అవకాశం కల్పించారు. బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ జతపరిస్తే ఏటీఎం కార్డు లేకుండానే వేలిముద్ర ద్వారా బిల్లులు చెల్లించే సౌకర్యమొచ్చింది. వ్యాపారులకు ఈపాస్ మిషన్లను తక్కువ ధరలకే అందిస్తున్నారు. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్కీ వినియోగదారుల పథకం మరింత ఆకర్షణగా నిలుస్తోంది.